ధర్మ సందేహాలు. మనిషి మరణించే ముందు కొన్ని భయంకరమైన సంకేతాలు కనిపిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇవి కనిపిస్తే జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు హెచ్చరిస్తారు. ఇప్పుడు చెప్పబోయే సంకేతాలు వినడానికి భయంకరంగా ఉన్న తాళపత్ర సత్యాలు మరియు పురాణాలలో ప్రస్తావించబడిన విషయాలుగా చెబుతారు. చివరి వరకు వినండి. ఒక వ్యక్తికి తరచూ తన పూర్వీకులు లేదా మరణించిన బంధువులు కలలో కనిపించి తనను ఎక్కడికో పిలుస్తున్నట్లు అనిపిస్తే దానిని శుభసూచకంగా కాకుండా భావించేవారు. ఎంత ఆరోగ్యంగా ఉన్నా అకస్మాత్తుగా శరీర కాంతి తగ్గిపోవడం, ముఖం నిస్సత్తువగా మారిపోవడం కొన్ని గ్రంథాలలో మరణ సంకేతంగా పేర్కొనబడింది. రాత్రి నిద్రలో ఎవరో తన పేరు పిలిచినట్లుగా స్పష్టంగా వినిపించడం, కానీ చుట్టూ ఎవరూ లేకపోవడం కూడా ఒక గాఢమైన సంకేతంగా చెప్తారు. కాకులు లేదా గుడ్లగూబలు పదే పదే ఇంటి పైకి వచ్చి విచిత్రంగా అరవడం పూర్వకాలంలో అపశకునంగా భావించేవారు. అద్దంలో తన ప్రతిబింబం మసకగా కనిపించడం లేదా తమ ముఖం వింతగా కనిపిస్తున్నట్లు అనిపించడం గురించి కొన్ని పురాణ కథనాలు ప్రస్తావిస్తాయి. కారణం లేకుండా ఇంట్లో దీపాలు ఆరిపోవడం, పూజ సమయంలో విచిత్ర సంఘటనలు జరగడం వంటి విషయాలను కూడా పెద్దలు గమనించేవారు. తన నీడ సరిగ్గా కనిపించకపోవడం లేదా నీడలో మార్పులు కనిపిస్తున్నట్లు అనిపించడం గురించి గరుడ పురాణంలో కొన్ని ప్రస్తావనలు ఉన్నాయని చెప్తారు. ఎప్పుడు ధైర్యంగా ఉండే వ్యక్తికి అకస్మాత్తుగా తెలియని భయం, ఆందోళన, మరణం గురించి ఆలోచనలు ఎక్కువ కావడం కూడా ఒక సంకేతంగా చెప్పబడింది. రాత్రి వేళల్లో ఎవరో వెనకాల నడుస్తున్నట్లు అనిపించడం, కానీ తిరిగి చూసినప్పుడు ఎవరు కనిపించకపోవడం గురించి అనేక కథలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు మరణానికి కొన్ని రోజుల ముందు తాము ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నామనే విచిత్రమైన భావన కలుగుతుందని పెద్దలు చెప్పేవారు. ఒక వ్యక్తికి అకస్మాత్తుగా తనకు అత్యంత ఇష్టమైన విషయాల మీద కూడా ఆసక్తి తగ్గిపోతే ప్రపంచంలో తన బంధం నెమ్మదిగా తెగిపోతున్నట్లు కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తాయి. రాత్రి సమయంలో నల్లటి నీడలు కనిపిస్తున్నట్లు అనిపించడం లేదా ఎవరైనా తనను గమనిస్తున్నారనే భావన కలగడం భయంకరమైన సంకేతంగా చెప్పబడింది. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు రోజు రావడానికి. ఇంట్లో ఉన్న కుక్కలు లేదా ఇతర జంతువులు ఒక వ్యక్తికి చూసి విచిత్రంగా ప్రవర్తించడం, మొరగడం లేదా భయపడడం కూడా పూర్వకాల నమ్మకాలలో ఒక సూచనగా భావించేవారు. తరచూ శ్మశానం, యమధర్మరాజు, చీకటి దారులు లేదా తెలియని ప్రదేశాలకు వెళ్ళినట్లు కలలు రావడం కొన్ని పురాణాల్లో ప్రస్తావించబడింది. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మనసులో కారణం లేకుండా వీడ్కోలు భావనలు కలగడం, అందరినీ చివరిసారిగా చూస్తున్నట్లుగా అనిపించడం కూడా ఒక గూఢ సంకేతంగా చెప్తారు. దీపం వెలిగించి పూజ చేస్తున్నప్పుడు జ్వాల సాధారణంగా కదలడం లేదా అకస్మాత్తుగా ఆరిపోవడం వంటి సంఘటనలను పెద్దలు జాగ్రత్తగా గమనించేవారు. తన చుట్టూ ఉన్నవారి మాటలు దూరంగా వినిపించడం, ప్రపంచం తన నుండి దూరం అవుతున్నట్లుగా అనిపించడం కొన్ని తాంత్రిక గ్రంథాలలో పేర్కొనబడింది. మరణించిన బంధువులు నవ్వుతూ కనిపించడం లేదా భయపడకు అని చెప్పినట్లు కలలు రావడం గురించి అనేక కథనాలు ఉన్నాయి. ఇంట్లో పూజ సామాగ్రి కారణం లేకుండా పడిపోవడం లేదా పగిలిపోవడం అపశకునంగా భావించేవారు. కొంతమంది వ్యక్తులు మరణానికి ముందు ఈ రోజుల్లో తమ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు వస్తున్నట్లు, ఒక సినిమా మాదిరిగా కళ్ళ ముందు తిరుగుతున్నట్లు అనుభవించారని చెబుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఒక వ్యక్తికి అకస్మాత్తుగా తన చుట్టూ ఉన్న వాళ్ళు పరాయి వాళ్ళలా అనిపించడం మొదలైతే అది సాధారణ విషయం కాదని పెద్దలు చెప్పేవారు. రాత్రి మధ్యలో మెలకువ వచ్చి గదిలో ఎవరో నిలబడి ఉన్నట్లుగా అనిపించడం, కానీ లైట్ వేసి చూస్తే ఎవరు కనిపించకపోవడం, ఎప్పుడూ వెళ్ళని ప్రదేశాలు, తెలియని దారులు, చీకటి అడవులు కలల్లో పదే పదే కనిపిస్తే దానిని అపశకునంగా భావించేవారు. ఇంట్లో ఉన్న గడియారం ఒకే సమయానికి పదే పదే ఆగిపోవడం లేదా విచిత్ర సంఘటనలు జరగడం కూడా పెద్దలు గమనించేవారు. కొంతమందికి మరణానికి ముందు రాజులలో కాకులు అరుపులు ఎక్కువగా వినిపిస్తాయని పాత నమ్మకాలు చెప్తాయి. అద్దంలో చూసుకున్నప్పుడు తనకు తానే వింతగా కనిపించడం, ముఖంలో ఏదో తెలియని మార్పు కనిపిస్తున్నట్లు అనిపించడం, నిద్రలో ఎవరో చేతిని పట్టుకొని తాగుతున్నట్లుగా అనిపించడం, భయంతో ఒక్కసారిగా మెలకువ రావడం, ఎంతోమంది మధ్యలో ఒంటరిగా ఉన్న భావన రావడం, ప్రపంచంతో తన బంధం
తెగిపోతున్నట్లు అనిపించడం, ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు మనసు అస్సలు నిలవకపోవడం, దేవుడి ముందు కూడా విచిత్రమైన భయం కలగడం. కొంతమంది పెద్దల ప్రకారం మరణం దగ్గర పడుతున్నప్పుడు కొన్ని వ్యక్తులకు సమయం చాలా వేగంగా గడుస్తున్నట్లుగా అనిపిస్తుందట. కానీ అసలు భయంకరమైన సంకేతం ఇంకా ఉంది. కొన్ని పురాణాల ప్రకారం మరణానికి ముందు కొన్ని రోజులలో ఆ వ్యక్తికి తన జీవితం గురించి పూర్తిగా ఒక అవగాహన వస్తుందట. ఎవరు తన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఏం చేశాడు, ఏం చేయలేదు. రాత్రి నిద్రలో ఒక పెద్ద నది కనిపించడం, ఆ నదిని దాటమని ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపించడం. పాత నమ్మకాల ప్రకారం ఇది యమలోక ప్రయాణానికి సూచనగా భావించేవారు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వెనకాల అడుగుల శబ్దం వినిపించడం, కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరు కనిపించకపోవడం. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఎవరు నడుస్తున్నట్టుగా, తలుపులు తట్టినట్టుగా అనిపించడం. పదే పదే శ్మశానం, చితిమంటలు లేదా తెలియని చీకటి ప్రదేశాలు కళ్ళల్లో కనిపించడం. తన పేరు ఎవరో నెమ్మదిగా పిలుస్తున్నట్టుగా వినిపించడం, కానీ ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలియకపోవడం. ఇంట్లో పెంచే కుక్క ఒక వ్యక్తికి చూసి కారణం లేకుండా మొరగడం లేదా భయంతో వెనక్కి తగ్గడం. ఒకే కళ పదే పదే రావడం, అదే వ్యక్తులు, అదే ప్రదేశం, అదే సంఘటన మళ్ళీ మళ్ళీ కనిపించడం. అకస్మాత్తుగా పాత జ్ఞాపకాలు అన్నీ వరదలా గుర్తుకు రావడం. చిన్నప్పటి సంఘటనలు కూడా స్పష్టంగా గుర్తుకు రావడం. రాత్రి సమయంలో చల్లని గాలి తాకినట్టుగా అనిపించడం, కానీ చుట్టూ కిటికీలు, తలుపులు అన్నీ మూసి ఉండడం. కొన్ని పాత కథనాల ప్రకారం మరణం సమీపించినప్పుడు ఆ వ్యక్తి కళ్ళల్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం కనిపిస్తుందట. అతడు అందరి మధ్య ఉన్న మనసు ఎక్కడో దూరంగా వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుందట. కానీ పెద్దలు చెప్పిన అత్యంత భయంకరమైన మాట ఏంటో తెలుసా? యముడు వచ్చే ముందు సంకేతాలు పంపుతాడట, కానీ వాటిని గుర్తించే వారు చాలా తక్కువ మంది మాత్రమే. కొన్ని పాత కథనాల ప్రకారం మరణం దగ్గర పడుతున్న వ్యక్తి ఒక్కసారిగా ఆకాశం వైపు చూస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తాడట. కానీ పక్కన ఉన్న వారి మాత్రం ఎవరూ కనిపించరట. చనిపోయిన తల్లిదండ్రుల, తాతలు లేదా బంధువులు కలలో కనిపించి భయపడకు మాతో రా అని పిలిచినట్టుగా అనిపిస్తే దానిని గూఢ సంకేతంగా భావించేవారు. అర్ధరాత్రి సమయంలో కారణం లేకుండా గుండె బరువెక్కినట్టుగా, ఇంట్లో ఏదో తెలియని ఉనికి ఉన్నట్టుగా అనిపించడం, ఎప్పుడు మాట్లాడే వ్యక్తి అకస్మాత్తుగా చాలా నిశ్శబ్దంగా మారిపోవడం, గంటల తరబడి ఏదో ఆలోచనలో మునిగిపోవడం. కొన్ని పాత నమ్మకాల ప్రకారం యమదూతలు సమీపించినప్పుడు కొన్ని జంతువులు అసహజంగా ప్రవర్తిస్తాయట. ముఖ్యంగా కుక్కలు ఒక దిశగా చూస్తూ మొరగడం గురించి పెద్దలు చెప్పేవారు. రాత్రి వేళల్లో ఎక్కడి నుంచో ఏడుపు శబ్దాలు వినిపించినట్లుగా అనిపించడం, కానీ బయటకు వెళ్ళి చూస్తే ఎలాంటి ఆనవాళ్ళు లేకపోవడం. తన జీవితంలో ఎప్పుడూ చేయని విధంగా అందరినీ ఒక్కొక్కరిని గుర్తు చేసుకోవడం, వారితో మాట్లాడాలని అనిపించడం, ఇష్టమైన వస్తువులు, డబ్బు, ఆస్తి, కోరికలు అన్నిటికీ పైన ఒక్కసారిగా మమకారం తగ్గిపోవడం. ఇవన్నీ జరుగుతాయట. ధన్యవాదాలు.